మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తాను, అది కనుక మీరు పాటిస్తే జీవితాంతం హ్యాపీగా ఉండవచ్చు. అదేంటంటే హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఉన్నది మైనస్ మీకు కావాల్సింది. సైకాలజీ ఆఫ్ మనీ, ది ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ మనీ పుస్తకాన్ని రాసిన మోర్గన్ హాసెల్ మీకు తెలుసు కదా. ఆయన చాలామంది ధనవంతుల్ని అంటే బిలియనీర్స్ని కలిశాడు, కానీ వాళ్ళు ఒక్కరు కూడా అతని అమ్మమ్మ ఉన్నంత హ్యాపీగా లేరు. ఆమెకు చిన్న పెన్షను, చిన్న తోట, కొన్ని పుస్తకాలు మాత్రమే ఉండేవి, కానీ ఆమెకు అంతకంటే ఎక్కువ వద్దు అనే ఫీలింగ్ ఉండేది. మనలో చాలామందికి ఇది కొత్తవి కాదు. మన తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు దీన్ని సంతోషం అని పిలిచేవారు. మరి వారు పేదవారు అంటే మెంటల్లీ అత్యంత సంపన్నులు. ఎందుకంటే సైన్స్ చెప్పే సింపుల్ ఫార్ములా హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఉన్నది మైనస్ మీకు కావాల్సింది. జనరల్గా మన బ్రెయిన్ ఎప్పుడు నెక్స్ట్ అని నెక్స్ట్ కోసం తప్పిస్తూనే ఉంటుంది. కొత్త ఫోన్ వచ్చింది, కొత్త కార్ వచ్చింది, బోర్ కొడుతుంది, పక్కింటోడు 50 ఇంచుల టీవీ కొన్నాడు, ఫ్రెండ్ 3 BHK ఫ్లాట్ కొన్నాడు, సో మనకు కూడా కావాలి. ఇది ఎండ్ అవ్వదు. ఈ గేమ్ అనేది బయట నుండి గెలవడం అసాధ్యం, కానీ మనం లోపల నుండి మాత్రమే గెలవగలం. ఎలా? సంతోషంతో. మీకు ఉన్నది మైనస్ మీకు కావాల్సింది.